కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే రీసెంట్గా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవి రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు. నేను గతంలో మా కేసీఆర్ గారిని ఫాలో అవుతూ సార్ ఎవడైనా ఏదైనా కష్టం వస్తే అంటే ఆర్థికంగా దేశాన్ని ఎత్తిచెట్టడానికి ఎదురగానే అవి కేసులు పెడతారు కానీ లటక్కని బీజేపీలో జాయిన్ అయిపోయే కార్యక్రమం ఉంది. కానీ నేను ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి దానికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే. నేను ఆద్యంతం జీవి రెడ్డి గారి ప్రెస్ మీట్ని కనుక మీరు గమనించగలిగితే సార్ ఒక నిస్సహాయత, ఈ 9 నెలల ఇన్కాంపిటెన్సీ, అంటే గవర్నమెంట్ రెవెన్యూ మాడ్యూల్లో రెవెన్యూ సంపాదన మీద ఏ విధంగా ఫోకస్ చేయాలన్న కోణం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు? దే ఆర్ అకస్టమ్డ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ గవర్నెన్స్ని బ్లేమ్ చేసుకునే కార్యక్రమంలో నేల విడిచి సౌండ్ చేస్తున్నారు. ఓకే, ఒక 420 మందిని తీసేసిన భయభవంతులు లేవు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎలాగోలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకా అని చెప్పడానికి ప్రధానికి నేను ఇప్పుడు మైరా మీడియా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ మీడియాని ఏపీ ఫైబర్ నెట్లో మాకు ఇంటర్నెట్లో ఇవ్వండి అన్న నెగోషియేషన్ మీ దగ్గర నుంచి ఓపెన్ అవ్వడానికి మీ దగ్గర మార్కెటింగ్ టీమ్ ఏది? పాయింట్ 1. రెండోది, సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కేబుల్ ఆపరేటర్స్ నెట్వర్క్స్ అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎక్కడ కనెక్షన్ ఉండి లైవ్ టెలికాస్ట్ ఆగిపోతున్నాయి ఇలాంటివన్నీ. సో అక్కడ గ్రిడ్లో ప్రాబ్లమ్ని ఎవరు అడ్రస్ చేయాలి? దట్ దే నీడ్ టు టెక్నికల్ ఇష్యూస్ని దే నీడ్ టు అడ్రస్. ఇప్పుడు మీరు ఒక టాటా ఎయిర్టెల్ అండ్ నెక్స్ట్ ఇది కనబడుతున్నాయి అనుకోండి సిటీ కేబుల్, లేదంటే ఇంకొన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో విచ్ ఈస్ కాంపిటెంట్? ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ పెట్టుకుని నెట్ నాకు ఇంట్లో 10 సార్లు పనిచేయట్లేదంటే ఆబ్వియస్లీ ఐ గో స్విచ్ ఆన్ టు ఎయిర్టెల్ ఆర్ జియో ఏదో మాట్లాడుతాం కదా. ఈ సిచ్యువేషన్ని ఎవరు అడాప్ట్ చేస్తున్నారు అంటే రెవెన్యూ మాడ్యూల్. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ని నేను ఇది డైరెక్ట్ చెప్పగలను, బిఎస్ఎన్ఎల్ అనే వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం చంపేసి ఈ జియోని ఎయిర్టెల్ని టాటాని బతికించడానికి చేస్తున్న కార్యక్రమానికి ఈ ప్రభుత్వం సేమ్ టు సేమ్ చేస్తుంది. చూసుకుంటారంటే అంటే మీది ఎన్డీఏ ప్రభుత్వం కదా, ప్రైవేటీకరణ పట్ల మీకు ప్రతి దాని మీద యూఆర్ సో ఫోకస్డ్ అండ్ సో కన్సర్న్. అది మీకు తెలియకుండా జీవరెడ్డి గారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అందరికీ జీతాలు ఎక్కువ, మీ ఒక్కడికే తక్కువ, గమనించుకోండి అది కూడా. సో దీంట్లోనే మీకు ఒకప్పుడు దాంట్లో మిఠాయి అల్లాడి పిసికిచ్చాడు ఇల్లు పిసికిచ్చాడు కథ దగ్గర పిసికింది ఏమీ లేదన్నది వాస్తవం మీ నోటితోనే చెప్పిస్తున్నారు. అడావిడి కార్యక్రమమే. ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది? ఏపీ ఫైబర్ నెట్లోను అదేంటిది స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇవన్నీ ముడిపెట్టి ఒకేసారి క్లీన్ చిట్టు మీ వాళ్ళకి ఇప్పించుకోవడానికి మీకు తెలియకుండానే గేమింగ్ చేస్తున్నారు. జాగ్రత్త చూసుకోండి. ఓకే, వాళ్ళ ఆడమైన ఒకటే, జీతం తక్కువ పని ఎక్కువ చేస్తున్న జీవీ రెడ్డి వెసెస్ జీతంకి జస్టిఫై చేయడానికి రెవెన్యూ నాకు క్రియేట్ అవ్వాలి దీంట్లోంచి అన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాడు అతను. కానీ రెవెన్యూ కాన్సెప్ట్ అన్నది వాళ్ళ దగ్గర లేకుండా సంపద సృష్టిస్తాం అన్న మెయిన్ హెడ్డింగే కదా ఇది. అలాంటప్పుడు ఫైబర్ నెట్ నుంచి రెవెన్యూ నాకు రావట్లేదు, ₹1 ఎక్సెస్ అన్న దగ్గర ఈ 9 నెలల్లో ఒక ఆర్థిక మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ మిస్టర్ జీవీ రెడ్డి, మీ ముగ్గురిది కలిపి వాట్ ఇస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ మీద నెపం నెట్టుకుని అసలు ఏ రోజైనా మీటింగ్ పెట్టారా? ఏ రోజైనా ఒక మీటింగ్ పెట్టారా? పెట్టారో పెట్టడం నాకు అనవసరం, దట్స్ నాట్ మై బిజినెస్. యాజ్ ఫార్ యాజ్ రెవెన్యూ టు ద ఎక్స్చెకర్, నేను గతం నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన చేసిన ఏ పని అయినా ఎక్స్చెకర్కి రెవెన్యూ జస్టిఫైడ్. మీ దగ్గర ఎక్స్చెకర్కి రెవెన్యూ జస్టిఫై కావట్లే, చూసుకోండి. సో ఆశ ఎక్కువ, పేక సన్నం. ఆశ అధికారం, పేక ఎందుకు సన్నం? సంపద సృష్టిస్తామని హెడ్డింగ్ పెట్టుకున్నారు కాబట్టి సంపద ఎలా సృష్టించాలని ప్రతి ఒక్కరితో ఛాలెంజ్ చేస్తుంటే ఇప్పుడు జీవీ రిలేటెడ్ ఈజ్ హ్యాపన్ టు బి చార్టెడ్ అకౌంటెంట్ and is an advocate. He knows in and out of revenue flow and revenue out. దాని మీద అతనికి ఉన్నంత అవగాహన ఎవరికి ఉండదు. ఇవాళ మళ్ళీ దానితో ప్రణాళిక సంఘానికి ఆ కుటుంబంలో ఎత్తేసేయడానికి లంకా దినకర్ని పెట్టాడు. ఆ లంకా దినకర్ కూడా ఇది హ్యాపన్ టు బి చార్టెడ్ అకౌంటెంట్. నెగోసియేషన్స్ ఏవి? ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేసుకుంటూ ఆబ్వియస్ నడిపించుకుంటున్నారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ గత 5 సంవత్సరాలు జస్టిఫై. నేను నా పాత 10 రోజులు బట్టి వీడియోలో నేను ప్రతిదీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ఇది కాదని కాంట్రడిక్షన్ ఒక దగ్గర నుంచి రావట్లే. హ్యాపీగా తిడుతున్నారు కదా, తిట్టనే ఏం పర్లే, నష్టమే లే. కానీ దీని కాంట్రడిక్షన్స్ మీ స్థాయిల్లో మీరు ఎందుకు చేయట్లే? మైనింగ్ పెద్దిరెడ్డిని అడవాడు చేశారు. ఏ రబాయ్ మీరు ఏడున్నారు రబాయ్? సాల్వాలు వేసుకుని మీటింగ్లు పెట్టేశారు కదా, తోపులు కదా మీరు. ఏది పెద్దిరెడ్డి ఇష్యూ మళ్ళీ సజ్జల్ది
అడవులు అన్నారు, తొక్క అన్నారు, తోటకున్నారు, కడప దగ్గర ఏది? సరస్వతి భూములు మొత్తం ఉన్నారు, ఎంఆర్ఓ ఇచ్చిన క్లీన్ చిట్ ఏది? వెంటనే బహిరంగ మఠాలు. గమనిస్తున్నాం, ఎవ్వరు గమనించట్లేదు అనుకోకండి. విత్ స్టాటిస్టిక్స్, విత్ ఎవిడెన్సెస్, మిస్టర్ జీవి రెడ్డి, మిస్టర్ లంకా దినకర్, ఇవన్నీ మీ దగ్గర ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయటికి రండి, మాట్లాడండి సార్. మీకు అధికారుల నిస్సహాయ స్థితిని డ్రైవ్ చేస్తున్నారు అన్న దగ్గర మీకు ఒక విషయం చెప్తాను. మనం ఎకనామిక్స్లో చదువుకుంది ప్రొడక్షన్ వెసెస్ డిమాండ్. ప్రొడక్షన్ ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చాడు ఏపీ ఫైబర్ గ్రిడ్కి లక్షల కనెక్షన్లు. కొత్త కనెక్షన్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నాం. దిస్ ఇస్ అన్ ఆన్సర్ వాట్ హీ హస్ డన్ వండర్ యాజ్ ఫర్ as జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ ఇస్ కన్సర్న్. నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూ. కిందన ఎవరైతే ఉన్నారో ఎవరంటే కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్, నెట్వర్క్లో లోపాలు అంటే టెక్నికల్ ఇష్యూ. నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ రెవెన్యూ. అంతేగా, ఇవి క్లియర్ అయితేనే కదా రెవెన్యూ వచ్చేది. నేను మీరు వీడియో చేసాం, ప్రజలకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీరు వెళ్ళి ఇంట్లో మీకు మైరా మీడియా ఆఫీస్లో నెట్వర్క్ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఈ రెండు లేకపోతే వీడియో అప్లోడ్ అవుతుందా? కిల్ అయిపోయినట్టే కదా, కిల్ అయిపోయినట్టే కదా. అవుతుందా? అవుదా? 100% అవ్వదు. అవుతుంది కదా. అవునప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ కుదరట్లే. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ డెలివరింగ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ ఇష్యూ ఏం చేయాలి? ఇంటర్నెట్ పెట్టాలి. మీకు ఏది పనికొచ్చిన ఇంటర్నెట్, అది ఏపీ ఫైబర్ నెట్టా లేకపోతే జియో లేకపోతే ఎయిర్టెల్, ఇది పాయింట్. రెండోది కరెంట్ లేదు, జనరేటర్ పెట్టాలా, ఇన్వర్టర్ పెట్టాలా? ఆల్టర్నేటివ్స్. ఫోకస్ ఆన్ ఆల్టర్నేటివ్స్ సార్. అంతకని వెళ్ళి కానీ ఏం చేసినా, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా, ఏది వచ్చినా బయటకు వచ్చి చివరికి అవకాశం లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డ ప్రతి దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. గతంలో ఎన్నెన్నైతే అబండాలు వేశారో ప్రతిదీ క్లీన్ చిట్ ఇస్తున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. అంతే. అంటే ద రెవెన్యూ విచ్ క్యాన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఏపీ ఫైబర్ నెట్ విచ్ ఇస్ ఫిక్స్డ్ అండ్ నౌ యువర్ వింగ్స్ కెన్ నాట్ బి మిస్టర్ జీవి రెడ్డి. ఇంకా జీవి రెడ్డి ఫ్లై చేయలేకపోతున్నాడు జోన్లో. వెన్ ఇట్ ఇస్ నాట్ అ ఫ్లయింగ్ జోన్ హౌ కెన్? అంతే కదా. అందుకే జీతం తగ్గించారు మీకు. పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, కూర్చోరు ప్రశాంతంగా మీ పోస్ట్కి చిన్నదో పెద్దదో ఎంజాయ్ చేయండి అంతే. అలక్క కాంపిటెంట్ పర్సన్ విత్ రెస్పాన్సిబిలిటీ బట్ దెర్ ఇస్ నో వింగ్స్ సార్ టు క్రియేట్ ఎ ఫ్లయింగ్ జోన్. అది జీవిరెడ్డి ప్రాబ్లం. ఈజ్ బిల్డింగ్ ఎంతోజాస్టిక్గా పనిచేద్దాం అనుకుంటాడు, కానీ అక్కడ పరికరాలు లేవు. అవ్యాసం ప్రభుత్వం అంతా జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు ఈయనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారు, గిలక్క ఇచ్చినట్టు ఆ చుట్టూ ఆడుకోండి. అందుకని కానీ ఆడుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, మరీ మీద పడిపోవటం కాదు కదా ఆడుకోవటం. మీన్స్ ఏం చేస్తారు? ఇద్దరు పిల్లలు ఆడించండి, 2 నిమిషాల తర్వాత మంట ఎక్కిపోయి చిన్న కొట్టేసుకుంటారు ఒకళ్ళ నొప్పులు. అది జరుగుతుంది ఇప్పుడు. ఓకే, నాకు కొత్త కనెక్షన్లు కావాలి. జీవిరెడ్డి ఛాలెంజ్. కొత్త కనెక్షన్ మీరు ఏం చేయాలి? యాండింగ్ తెమ్మంటారా? యాడ్రా ఏం చేస్తారు? జయప్రకాష్ రెడ్డి చనిపోయి చూడండి ఆ డైలాగ్, యారా అబ్బాయి ఏడు తెమ్మంటావు అన్నదే ఆన్సర్ వస్తుంది. ఏంటంటే ఇది బ్రహ్మానందం కల్లా ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది ఏపీ ఫైబర్ అంటే ఏపీ ఫైబర్ అంటే ఏపీ ఫైబర్ పెట్టవలసిన పెట్టాం సార్. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నవారు పోయిలాగా ఉన్నారు సార్, దీనికి ఏం చేద్దాం అన్నది ప్రశ్న. బట్ కొత్త కనెక్షన్ల తర్వాత ముందు ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రయత్నం అయితే చేయాలి కదా. ముందు అది జరిగితే కదా కొత్త వచ్చింది మళ్ళీ. గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ అద్భుతాలు ఏంటో, బడ్జెట్లో మాడ్యూల్స్ ఆఫ్ రెవెన్యూస్ అన్ని సబ్ హెడ్స్ వస్తాయి, మాట్లాడదాం. మళ్ళీ వీళ్ళే క్లీన్ చిట్ ఇస్తారు దానికి. వెయిటింగ్ ఫర్ బడ్జెట్ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినట్టు మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.